హాయ్ ఫ్రెండ్స్, స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ టు సరదాగా సంగీతం. స్వాములందరికీ కూడా నా వీడియోలు నచ్చాయనుకుంటున్నాను. చాలా బాగా ఆదరిస్తున్నారు కూడా. కామెంట్స్ చేస్తున్నారు. అన్ మ్యాక్సిమం అందరూ కూడా పాజిటివ్‌గానే కామెంట్స్ చేస్తున్నారు. ఒకరిద్దరు మినహాయించి. వాళ్ళ గురించి మనకనవసరం. నా కా నా యొక్క ఎయిమ్ ఒకటే. నేను నేర్చుకున్న విద్యని నలుగురికి పంచడం. అది ఏ విధంగానైనా సరే మీరు ఎంతో కొంత 1% నేర్చుకున్నా సరే నాకు హ్యాపీగా ఉంటాను. అంతే. ఆ ఒక్క కాన్సెప్ట్‌తోనే నేను ఈ యొక్క వీడియోలు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే, మనం సంగీతం నేర్చుకోవడానికి ప్రత్యేకమైన ఇన్‌స్టిట్యూట్‌లు మనకి తక్కువ. ఒక జిల్లాకొకటుంటుంది. గవర్నమెంట్‌దైతే జిల్లాకొకటి కూడా ఉండదు. 3, 4 జిల్లాలకి ఒకటుంటుంది. అందువల్ల సంగీతం మనకి దొరకడం చాలా కష్టం. అది దొరికిన చోట మనం పుట్టడం మన అదృష్టం. నేను చాలా చాలా స్టూడెంట్స్‌ని తయారు చేశాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇండస్ట్రీకి వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు సొంతంగా ఆర్కెస్ట్రాస్ చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు మంచి ప్లేయర్స్ కూడా అయ్యారు. కానీ ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమందికి పాపం సంగీతం నేర్చుకోవాలని కుతూహలం ఉన్నా సరే వాళ్ళు నేర్చుకోవడానికి వీలుండదు. ప్లస్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవడం ఇంకా కష్టం. అది లైవ్‌లోనే చెప్పగలం. కానీ నేను ఆన్‌లైన్‌లో చెప్పడానికి నేను చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. నా ప్రయత్నాలు ఫలిస్తాయని ఆ భగవంతుడిని ఆ యప్పని కోరుచున్నాను. ఇప్పుడు ఈరోజు నేను మీకు చెప్పే క్లాస్ ఏంటంటే, ఫ్లూట్ మీద, హార్మోనియం మీద అండ్ కీబోర్డ్ మీద వీటిల మీద మనకి 12 స్వరాలు కూడా మనకి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ప్లే చేయాలి అనే వివరణ నేను ముందు వీడియోస్‌లో ఇచ్చాను. ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఏ ఇన్‌స్ట్రుమెంట్‌కైనా, వోకల్‌కైనా మనకి ఈ 12 స్వరాలు అంటే 7 స్వరాలే. సప్త స్వరాలంటే మనకి 7 సరిగమ, పదని. వికృతి భేదం వల్ల మనకి 12 స్వరాలయ్యాయి. అవి మీకు నేను ఒక వీడియో చేశాను. సా, రీ1, రీ2, గా1, గా2, మా1, మా2, పా, దా1, దా2, నీ1, నీ2. చాలా డీటెయిల్‌గా చేశాను. ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతాయి. ఇప్పుడు నేను రీ1, రీ2 అలానే మాట్లాడతాను. షడ్జమము, రిషభము అలా మాట్లాడను. ఎందుకంటే ముందు వీడియో చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ 12 స్వరాలని కూడా మనం వయలిన్ మీద అండ్ మ్యాండలిన్ మీద ఎలా ప్లే చేయాలి? ఎందుకంటే రెండిటికి చిన్న తేడా ఉందనమాట. ప్లే చేసే స్టైల్ వేరనమాట. వాటి యొక్క 2 ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. స్వరస్థానాలు ఐడెంటిఫై చేయడం అనేది మనకి ఒకేలా ఉంటాయి. కానీ ప్లే చేసే స్టైల్ అనేది వేరేగా ఉంటుందంతే. అంతే తేడా. మీకు వయలిన్ యొక్క పార్ట్స్ చెప్పాను. అవి ఏంటేంటని చెప్పాను. అవి మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఈరోజు సేమ్ చాలా క్లుప్తంగా మ్యాండలిన్ యొక్క పార్ట్స్ చెప్తాను. మ్యాండలిన్ మీరు అందరూ చూసే ఉంటారు. మ్యాండలిన్‌లో చాలా ఫేమస్ అయినటువంటి శ్రీనివాస్ గారు, మ్యాండలిన్ శ్రీనివాస్ గారు చాలా చిన్నప్పటి నుంచే మ్యాండలిన్ నేర్చుకుని అనేక కచేరీలు క్లాసికల్‌లోని, వెస్టర్న్‌లోని ఇచ్చి చాలా పేరు గడించారు. చాలా చాలామంది శిష్యులను కూడా తయారు చేశారు. ఆయన ఒకసారి గుర్తు తెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆయన దగ్గర లేను గానీ ఎప్పుడు కూడా లైవ్‌లో చూడలేదు గానీ ఫోటోస్‌లోని, వీడియోస్‌లోని చూశాను. కానీ ఆయన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మ్యాండలిన్ కూడా ఏదో కొంచెం నేర్చుకున్నాను. నాకు తెలిసిన పాటి మ్యాండలిన్ గురించి మీకు కూడా నేను చెప్తాను. మ్యాండలిన్ కూడా వయలిన్ లాంటి ఒక పరికరమే. అంటే చూడటానికి వయలిన్‌లా ఉండదు కానీ గిటార్, వయలిన్ ఇవన్నీ కూడా ఈ స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఒకలా ఉంటాయి. అన్నింటిలో కూడా మనం 12 స్వరస్థానాల్ని ఐడెంటిఫై చేయగలిగితే, వాటిని ఏ ఫింగర్‌తో ఎలా ప్లే చేయాలనేది నేర్చుకోగలిగితే, మనం ఏ పాటైనా చాలా ఈజీగా మన మనోధర్మం ఉపయోగించి మనం వాయించొచ్చు. దానికి సంగీతంతో పని లేదు. మీకు అంతకుముందే చెప్పాను. సంగీతం అనేది మహాసముద్రం. దాన్ని నేర్చుకోవడం చాలా కష్టం. కానీ అందులో చాలా కొంచెం నేర్చుకొని మనం ఆ కొంచెంతోనే తృప్తి చెందొచ్చు. అందులో మనం రకరకాలు నేర్చుకోవచ్చు. కీర్తనలు, డివోషనల్‌గా అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు నేర్చుకోవచ్చు. నాకు అది అవసరం లేదు, సినిమా పాటలంటే నాకు ఇష్టం. సినిమా పాటలు కూడా నేర్చుకోవచ్చు. అన్నీ నేర్చుకోవచ్చు. ఆ అన్నీ నేర్చుకోవడానికి మనకు కావాల్సినవి 12 స్వరాలు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 12 స్వరాలు ఏ ఇన్‌స్ట్రుమెంట్ మీదైనా మనం ఐడెంటిఫై చేయగలిగామా, అవి ఖచ్చితంగా మనం వాయించగలం. భయపడాల్సిన పని లేదు. అందుకే సరదాగా నేర్చుకోవాలి. ఇష్టంగా నేర్చుకోవాలి. ఓకే. ఇప్పుడు చూడండి. ఇది మనకి వయలిన్‌లా కాదు, ఇది మ్యాండలిన్. వయలిన్ లాగే దీనికి కూడా పార్ట్స్ ఉంటాయి. గిటార్స్‌కైనా ఇవి ట్యూనింగ్ పెగ్స్, ఇది నెక్, ఇది హెడ్, నెక్స్ట్ ఇది బాడీ, ఇది సౌండ్ హోల్. మనం ప్లే చేసే సౌండ్ దీని నుంచి వస్తుంది. కొన్ని మ్యాండలిన్స్ మామూలుగా వాయిస్తాం. ఈ మ్యాండలిన్‌కి ఏంటంటే ఎలక్ట్రిక్ కూడా వాడుకోవచ్చు. ఎలక్ట్రిక్ జాక్ పెట్టుకొని మనం యాంప్లిఫైర్‌కి ఇచ్చి మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది హ్యాండ్ పెట్టుకోవడానికి ఒక ప్లేట్ లాగా అమర్చబడుతుంది. నెక్స్ట్ ఇవి స్ట్రింగ్స్.
అయితే స్ట్రింగ్స్ అనేవి కొన్ని మ్యాండలిన్స్కి సింగిల్ స్ట్రింగ్స్ ఉంటాయి. మరికొన్ని మ్యాండలిన్స్కి ఒక స్ట్రింగ్ దగ్గర డెప్త్ కోసం 2 స్ట్రింగ్స్ ఉంటాయన్నమాట. మొత్తం ఇందులో మనకి 4 2 8 స్ట్రింగ్స్ ఉన్నాయి ఈ మ్యాండలిన్కి. కొన్ని మ్యాండలిన్స్కి 4 స్ట్రింగ్సే ఉంటాయి వయలిన్ లాగా. ఓకే, నెక్స్ట్ వయలిన్ని మనం ప్లే చేయడానికి మనం చేత్తో కాకుండా స్ట్రింగ్స్ని ప్లే చేయడానికి ఇక్కడ కమాన్ అనే పరికరాన్ని వాడతాం. కానీ ఇక్కడ మ్యాండలిన్ ప్లే చేయడానికి స్పెక్ట్రమ్, దీన్ని మనం ఏమంటామంటే పిక్ అనేస్తాం సింపుల్గా, స్ట్రైగర్ అంటాం, మీ నచ్చింది ఏదైనా అనుకోవచ్చు. దీన్ని మనం వాడతాం. దీన్ని మనం మౌల్డ్ చేయడం ఎలా అంటే ఇలా ఈ చూపుడు వేలు మీద ఇలా పెట్టుకొని ఈ తంబుతో ఇలా పెట్టి ఇలా మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా ఇలా పెట్టి ఈ మ్యాండలిన్కి ఈ చేతిని ఇలా పెట్టి ఈ చిటికిన వేలు సపోర్ట్ ఇక్కడ పెట్టుకొని ప్రతి స్ట్రింగ్ని మనం ఇలా డౌన్ అప్ 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 అంటే కిందకొకటి మీదకొకటి ప్రతి స్ట్రింగ్ని కూడా ఇలా మనం దీన్ని స్ట్రైకింగ్ చేయాలన్నమాట. ఇది మ్యాండలిన్ యొక్క పార్ట్స్ మనకి. అయితే ఈరోజు నేను చెప్పే క్లాస్ ప్రత్యేకంగా ఏంటంటే ఈ 12 స్వరాలు మ్యాండలిన్లో ఎలా ఉంటాయి, నెక్స్ట్ మ్యాండలిన్ శృతి ఏ విధంగా చేయాలి. మన మ్యాండలిన్ కానీ వయలిన్ కానీ 2 రకాల శృతులు చేయొచ్చు. కర్ణాటిక్లో ఒక శృతి చేయొచ్చు, వెస్టర్న్లో ఇంకోలా శృతి చేయొచ్చు. వెస్టర్న్లో అంటే గిటార్ స్టైల్ అనమాట. గిటార్లో మనకి ఈఏ డీజీబిఈ పైనుంచి కిందకు వస్తాయి. ఈఏ పెద్ద లావు స్ట్రింగ్స్ నుంచి సన్న స్ట్రింగ్స్ వచ్చే ఈఏ డీజీబిఈ అని స్ట్రింగ్స్ మనం శృతి చేస్తాం గిటార్స్లో. గిటార్ గురించి కూడా మీకు నేను తర్వాత చెప్తాను. అలా వెస్టర్న్లో మనం లెక్కేసుకుంటే వయలిన్ కానీ మ్యాండలిన్ కానీ జీడిఏఈ అంటే లెఫ్ట్ నుంచి రైట్ పైనుంచి కిందకు వస్తే జీ, ఈ స్ట్రింగ్ని మనం జీ అనే అక్షరం అంటే స్వరం, జీ తర్వాత డి, ఆ తర్వాత ఏ, ఆ తర్వాత ఈ అని మనం ట్యూన్ చేస్తాం. అది మ్యాండలిన్ అయినా సరే, వెస్టర్న్లో వయలిన్ అయినా సరే. ఇది కూడా అంతే. ఈ అనేది సన్నం స్ట్రింగ్, ఉక్కు తీగ అంటాం, ఉక్కు తీగ. ఈ 3 కూడా లావుగా ఉంటాయి కొంచెం. దీనికంటే ఇది పెద్దది ఉంటుంది, దీనికంటే ఇది ఎలా ఉంటాయి అనమాట. కానీ చివరి స్ట్రింగ్ మాత్రం ఉక్కు తీగ, చాలా సన్నంగా ఉంటుంది. ఇది కూడా జీడిఏఈ అంటే దీని శృతి కూడా మనకి ఇంచుమించుగా ఒకలాగా చేయొచ్చు వెస్టర్న్లో. కానీ ఇది ప్లే చేసే విధానం ఏంటంటే బౌతో ప్లే చేస్తాం. ఇది ప్లే చేసే విధానం ఏంటంటే చెప్పాను కదా, స్ట్రైకింగ్ ద్వారా మనం ప్లే చేస్తాం. ఓకే, ఇది మనం స్ట్రింగ్స్ని ప్లే చేసే విధానం రెండిటికి కూడా. అయితే మనకి జీడిఏఈ అనేది వెస్టర్న్లో శృతి. మనకి వెస్టర్న్లో శృతి అంటే ఏ షార్ప్, బి, సి షార్ప్, డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ, ఇలా మనకి ఉంటాయి. ఆ షార్పులు అనేవి, ఫ్లాట్లు అనేవి మనకి బ్లాక్ కీస్ కీబోర్డ్లో. వీటికంటే ఆఫ్ నోట్స్ అంటాం. అవి నేను తర్వాత థియరీ క్లాసులో చెప్తాను. కానీ మనం కర్ణాటక సంగీతంలో శృతి చేస్తే మనకి 2 స్వరాలు అన్నమాట, ప్రకృతి స్వరాలు, సాప. అంటే ఏ స్కేల్లో మనం చేస్తే ఆ స్కేల్లో మీద నుంచి కిందకు వస్తే ఇది సా అయితే దాని కింద 2వ స్ట్రింగ్ పా అవుతుంది. మళ్ళీ 3వ స్ట్రింగ్ సా అయితే అంటే టాప్ మిడిల్ సా, మళ్ళీ పా అవుతుంది. అంటే బేస్లో సా, మళ్ళీ బేస్లో పా, మళ్ళీ మిడిల్లో సా, మిడిల్లో పా, ఇలా సాపా అని చేసుకోవచ్చు. చాలామంది మ్యాండలిన్స్ కానీ వయలిన్స్ కానీ మ్యాక్సిమం ఈ డి షార్ప్లో చేస్తారు. ఇంకా ఎక్కువ చేస్తే ఈ యొక్క స్ట్రింగ్స్ యొక్క టెంపర్ పెరిగి స్ట్రింగ్స్ తెగిపోతాయి. కాబట్టి మనకి మ్యాక్సిమం ఏంటంటే ఈ లేక డి షార్ప్లో చేస్తారు. ఈలో చేసుకున్నాం అనుకోండి, ఈని సా అనుకుంటే బి అనేది పా అవుతుంది అనమాట. అంటే ఈ బి అవుతుంది అనమాట. ఈ అనుకుంటే ఇది బి అవుతుంది అనమాట. అదేవిధంగా 2.5 శృతి డి షార్ప్ అయితే మనకి ఏటవుతుంది, బీకి ముందు ఏటవుతుంది, బీకి ముందు స్వరం ఏ షార్ప్ అవుతుంది. ఓకే, అలా మనం సాపా కర్ణాటిక్ సంగీతంలో మనం ఇది సా అనుకుంటే ఇది పా, ఇది సా అనుకుంటే ఇది పా, ఇలా మనం ట్యూన్ చేసుకోవచ్చు. ఇది వెస్టర్న్లో ఏందో చెప్పాను, ఇప్పుడు కర్ణాటిక్ సంగీతంలో చెప్తున్నాను. కర్ణాటిక్లో నెక్స్ట్ ఇది కూడా కర్ణాటిక్ సంగీతం సేమ్ మనం మ్యాండలిన్కి ఎలా చేసామో వయలిన్ కూడా అలానే చేస్తాం. ఇది సా, ఇది పా, ఇది సా, ఇది పా అన్నమాట. ఓకే, బేస్ సా అంటే మంద్రంలో సా, మంద్రంలో పా, మధ్య స్థాయిలో సా, మధ్య స్థాయిలో పా. మరి తారాస్థాయి ఎక్కడ ఉందంటే మన తారాస్థాయిని మనం మిడిల్లో మన ఫింగర్స్ ద్వారా చూపించుకోవాలన్నమాట.
ఓకే, ఇది కర్ణాటక సంగీతంలో మనం శృతి చేసే విధానం. అంటే ఈ అని ఇది ఈ స్ట్రింగు, ఇది బి స్ట్రింగ్, మళ్ళీ ఈ స్ట్రింగు బి, ఈబి ఈబి అని శృతి చేసుకోవాలి. ఇది కూడా ఈబి ఈబి అని శృతి చేసుకోవాలి. అయితే మనకి చెప్పాను కదా 12 స్వరస్థానాలు ఎలా వస్తాయి. 12 స్వరస్థానాలు ఎలా వస్తాయంటే మీద స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి. మీద స్ట్రింగ్ని మనం ఇలా ప్లే చేస్తే ఓపెన్ స్ట్రింగ్ మనకు అది సా అవుతుంది అనమాట. చెప్పాను కదా సాపా అని. ఇలా ప్లే చేస్తే మనకు అది ఏంటవుతుందంటే సా అవుతుంది. సా తర్వాత ఏమొస్తుంది, లైన్ మనం మెయింటైన్ చేస్తే రీ1 వస్తుంది. రీ1 ఇక్కడ మనకి ముందు నేను మ్యాండిలిన్ చెప్పడానికి కారణం ఏంటంటే మనకి మ్యాండిలిన్ మీద ఇలా మనకి ఒక స్ట్రైప్స్ ఉంటాయి, గీతలు ఉంటాయి. వాటినే మనం స్వరస్థానాలు అనమాట. కీబోర్డ్ లాగా మనకి ఇలా ఫ్రెట్స్ ఉంటాయి. ఫ్రెట్ బోర్డ్ అంటాం దీన్ని. ఇది మ్యాండిలిన్ ఫ్రెట్ బోర్డ్ అంటాం, వయలిన్ని ఫింగర్ బోర్డ్ అంటాం. వయలిన్కి బోర్డ్గా ఉంటుంది. ఎందుకంటే వయలిన్ అనేది వోకల్ నాలెడ్జ్ ఉంటేనే వయలిన్ బాగా ప్లే చేయగలం. కానీ మ్యాండిలిన్ అలా కాదు, మనకి ప్రత్యేకంగా స్వరం తెలిసిపోతుంది అనమాట. మనం ఓపెన్గా ఇలా ప్లే చేస్తే ఇది సా. ఆ తర్వాత ఫస్ట్ ఫ్రెట్ మీద ఇలా ఫింగర్ని ఈ వెనకాతల తంబు సపోర్ట్తో మనం ఇండెక్స్ ఫింగర్ని ఇక్కడ ఇలా ప్రెస్ చేసామనుకోండి ఫస్ట్ ఫ్రెట్లో, అది రీ1 అనమాట. రీ1 అవుతుంది. అంటే మనకి ఏదైనా సరే సరిగమ పదని రీ1 ఉన్న చోట రీ2 ఉండదు, రీ2 ఉన్న చోట రీ1 ఉండదు. కానీ ఈ రీ1కి రీ2కి మనం ఇండెక్స్ ఫింగర్నే వాడాలన్నమాట. కానీ రీ1 రీ2 ఒక రాగంలో రీ1 రీ2 మనం వాడం. అందుకని రీ1 వచ్చినప్పుడు రీ1 దగ్గర వేస్తాం, రీ2 వచ్చే దగ్గర రీ2 దగ్గర వేస్తాం. అంటే ఇది రీ1, ఇది రీ2. దీనికి మనం ఇండెక్స్ ఫింగర్ని వాడతాం. ఆ తర్వాత సేమ్ ఇదే పొజిషన్ గావన్ గాటు, వికృతి స్వరాలు కదా. గావన్ గాటు, గాకి మనం వాడాల్సిన వేళ్ళు ఏంటంటే మిడిల్ ఫింగర్. రీ1 రీ2 అయిపోయింది కదా, మళ్ళీ గావన్, ఇది గావన్. ఆ తర్వాత ఘాటు, ఇదే ఫింగర్ని వాడతాం. ఇది గావన్, ఇది ఘాటు. అదేవిధంగా మాకి ఏంటంటే రింగ్ ఫింగర్, సేమ్ పొజిషన్ మా1 మా2. అంటే సా రీ1 రీ2 గావన్ ఘాటు మా1 మా2. అంటే సరిగమ అయిపోయాయి. పా అనేది ఏంటంటే నెక్స్ట్ స్ట్రింగ్ పా కదా, సాపా శృతి చేసాం కాబట్టి నెక్స్ట్ స్ట్రింగ్ ఓపెన్ స్ట్రింగ్ అనేది మనకి పా. అంటే ఏమీ ప్లే చేయని అవసరం లేదు. పా సేమ్ సాలాగే, సా కూడా ఏమీ ప్లే చేయని అవసరం లేదు, పా కూడా ఏమీ ప్లే చేయని అవసరం లేదు. తర్వాత సేమ్ పొజిషన్, పా తర్వాత దా వస్తుంది కదా, ఆ రెండో స్ట్రింగ్ కింద స్ట్రింగ్ అని దా1. సేమ్ ఇండెక్స్ ఫింగర్, మళ్ళీ అదే ఇండెక్స్ ఫింగర్ దా2. సేమ్ దానిలాగే మిడిల్ ఫింగర్ నీ1, ఆ తర్వాత నీ2. ఆ తర్వాత రింగ్ ఫింగర్ మనకి ఏంటవుతుంది, సా అవుతుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, సా ఫస్ట్ స్ట్రింగ్, అదే మీద నుంచి ఫస్ట్ స్ట్రింగ్ సా, రీ1 రీ2 గావన్ ఘాటు మా1 మా2. మళ్ళీ దాని కింద దా1 పా ఓపెన్, దా1 దా2 నీ1 నీ2 అండ్ సా. అండ్ మళ్ళీ నెక్స్ట్ కింద మందర స్థాయి ఉంది కదా, మధ్య స్థాయి ఉంది కదా, ఇది కూడా మళ్ళీ ఓపెన్ సా. సేమ్ పొజిషన్ రీ1 రీ2 గావన్ ఘాటు మా1 మా2. మళ్ళీ పా ఓపెన్ చివరి స్ట్రింగ్. ఆ తర్వాత దా1 దా2 నీ1 నీ2 అండ్ సా. ఇంకా పై స్థాయి ఉందనుకోండి, మనం ప్లే చేసేటప్పుడు మీకు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఏంటంటే 12 స్వరస్థానాలని మనం వీటి మీద ఎలా ఐడెంటిఫై చేయాలనే విషయాన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. ఎలా వాయించాలనేది నేను ఇప్పుడు చెప్పలేదు. వాయించేటప్పుడు మనం ఇక్కడ ఈ పిక్ ఉంది కదా, అంటే మన వయలిన్లో అయితే బౌ వాడతాం, మ్యాండలిన్కి అయితే ఈ పిక్ వాడతాం. ఎలా వాడతాం అంటే పిక్ లేదా స్పెక్ట్రమ్ లేదా స్ట్రైగర్, ఏదో మీకు నచ్చింది పిలుచుకోవచ్చు. దీన్ని మనం చూపుడు వేలు మీద ఇలా పెట్టి ఈ తంబుతో ఇలా నొక్కి పెట్టి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మనకు కంఫర్టమైన స్థితిలో ఇలా పట్టుకొని ఈ యొక్క చేతిని ఈ ప్లేట్ మీద, ఈ మోచేతి ప్లేట్ మీద ఇక్కడ మనం ప్రతి స్ట్రింగ్ని కూడా డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ అని ప్లే చేయాలన్నమాట. ఆ తర్వాత మనకి ఏ స్వరం కావాలో అక్కడ ప్రెస్ చేసి దీన్ని డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ అని ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడు మ్యాండిలిన్ యొక్క ఎఫెక్ట్ వస్తుంది అనమాట.
అలా మనం ఈ యొక్క పిక్ని అలా ప్లే చేయాలి. ఇది మ్యాండలిన్లో మనకి ద్వాదశ స్వరస్థానాలు మనకి అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. సేమ్ మ్యాండలిన్ లాగే వయలిన్లో కూడా మనం అలానే ప్లే చేయాలి. మీకు చెప్పాను కదా, వెస్టర్న్లో మనకి GDAE మనం శృతి చేసుకోవచ్చు. వెస్టర్న్లో నేనైతే వెస్టర్న్లో ప్లే చేయను, కానీ నాకు వెస్టర్న్ మీద ఐడియా ఉంది. కానీ అన్నీ కూడా నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను కాబట్టి నేను కర్ణాటక సంగీతంలోనే నేను వయలిన్ అయినా మ్యాండిలిన్ అయినా అన్నీ ట్యూన్ చేసుకుంటాను. గిటార్ చేయలేములేండి, గిటార్ అనేది అదొక స్పెషల్, తర్వాత చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు మనకి సేమ్ సాప అంటే ఈబి అని శృతి చేస్తాను. అంటే ఈ అంటే 3 శృతులు. అదే డి షార్ప్ అనుకోండి, ఇంకొకటి వస్తుంది అనమాట. డి షార్ప్కి ఏమొస్తుంది? బీకి ముందు ఏమొస్తుంది? ఏ షార్ప్ వస్తుంది. ఏ షార్ప్ అనేది పా అవుతుంది. మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు నేను తర్వాత అది స్పెసిఫైడ్గా థియరీ క్లాస్ చెప్తాను. ఇప్పుడు సేమ్ మ్యాండలిన్ లాగే ఇక్కడ వయలిన్కి మనం ఏంటంటే ఓపెన్ సా అయితే మనం ఏంటంటే రీ అనేది పాడాలి. సారీ రీ గా, మళ్ళీ రీ 1, మళ్ళీ రీ 2 అనేది అదే కొంచెం జరిగితే అది రీ 2, రీ, ఆ తర్వాత గా ఆ రీ 2ని టచ్ చేస్తూ మధ్య వేలు వేస్తే గా, మళ్ళీ గా తర్వాత గా 2, ఇక్కడ కొంచెం జరగాలి గా 2. సేమ్ మా 1 మా 2. అంటే సేమ్ మ్యాండిలిన్లో మనకి ఫ్రెట్స్ ఉంటాయి, దీనిలో ఫ్రెట్స్ ఉండవు. దీనికి ఏ నాలెడ్జ్ కావాలి? ఓకల్ నాలెడ్జ్ కావాలి. ఏ శృతి ఎక్కడ ఉంది, సా అనే సౌండ్ ఏంటి, రి అనే సౌండ్ ఏంటి, గా అనే సౌండ్ ఏంటి, గావన్ సౌండ్ ఏంటి, మావన్ సౌండ్ ఏంటి, మనకి మైండ్లో ఫిక్స్ అయితేనే మనం వయలిన్ని ప్లే చేయగలం. అందుకే చాలామంది వయలిన్ అనేది కష్టం అంటారు. కష్టం అంటే ఇంకెక్కడో కాదు, దీని మీద మనకు స్వరాలు ఉండవు. మన మైండ్లో పాడుకునేది మ్యాచ్ అవ్వాలి వాయించేది. మన మైండ్లో సా అనుకున్నాం అనుకోండి, ఆ సాకి మనం అనుకునే ఆ సౌండ్కి ఆ సా మనం మ్యాచ్ అవ్వాలి. మన మైండ్లో రీ 1 అనుకున్నాం అనుకోండి, రీ 1 మ్యాచ్ అవ్వాలి. అందుకే కష్టం అంటారు. అదే కీబోర్డ్ అయినా మ్యాండలిన్ అయినా గిటార్ అయినా దాని మీద మనం ఏం అనుకోని అవసరం లేదు. దాని మీద ఖచ్చితంగా ఫ్రెట్ బోర్డు ఇక్కడే గా ఉంటుంది, ఇక్కడే నీ ఉంటుందని తెలిసిపోతుంది. దీనిలో తెలియదు. ఇలాంటి పరికరమే ఇంకొకటి ఉంది ఏంటంటే గోటు. అది వీణలు చూడడానికి వీణలా ఉంటుంది. అది దీనిలో వీణకి మనకి మెట్లు ఉంటాయి, వీణ వాయించడం మెట్లు ఉంటాయి, కానీ దానికి మనకి మెట్లు ఉండవు. దాన్ని గోటు అనే పరికరం. అది కూడా కొంచెం నాలెడ్జ్తోనే వాయించాలి. ఇప్పుడు మనం సేమ్ మ్యాండలిన్ లాగా వరుసగా చెప్పేస్తున్నాను. సా రీ 1 రీ 2, గా 1 గా 2, మా 1 మా 2, మళ్ళీ పా ఓపెన్ స్ట్రింగ్, దా 1 దా 2, నీ 1 నీ 2, సా, మళ్ళా మధ్యస్థాయి సా, నెక్స్ట్ స్ట్రింగ్ సా, మళ్ళా రీ 1 రీ 2, గా 1 గా 2, మా 1 మా 2, మళ్ళీ పా అనేది ఓపెన్ స్ట్రింగ్, మళ్ళీ సేమ్ దా 1 దా 2, నీ 1 నీ 2, సా. అంటే ఐడెంటిఫై చేయలేకపోయినా ఆ ప్లేస్లోనే మనకి ఇంచుమించుగా సరిగమ పదనిస ఉంటాయి కాబట్టి కొద్దిపాటైనా మీకు వస్తుంది అనే ఉద్దేశంతో, ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో ద్వాదశ స్వరస్థానాలు మీకు మ్యాండలిన్ మీద ఎలా ఉంటాయి, వయలిన్ మీద ఎలా ఉంటాయో మీకు కంపేర్ చేస్తూ చెప్పడం. ఎందుకంటే మ్యాండలిన్కి ఒక క్లాసు, వయలిన్కి ఒక క్లాసు ఎందుకని చెప్పి ఈ రెండింటిలోని కూడా మనకి ద్వాదశ స్వరస్థానాలు ఎలా ఉంటాయని ఈ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. వీటిని ఈ వయలిన్ని మనం బౌతో వాయిస్తాం. బౌ అంటే కమాన్ లేక బౌ లేక విల్లు అంటాం. మనం జనరల్గా అందరం పిలుచుకునేది బౌతో మనం ప్లే చేస్తాం. దీన్ని ఎలా ప్లే చేస్తాం అనేది మొన్న ముందు క్లాస్లో చెప్పడం జరిగింది. తర్వాత మ్యాండలిన్ మనం దీనికి వేరే పరికరం ఉండదు. స్పెక్ట్రమ్ లేక పిక్ లేక స్ట్రైగర్ అంటాం. దీన్ని మనం డౌన్ అప్తో ప్లే చేస్తాం. ఇవి మనం ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ మనం వీటి మీద సరిగమ పదనిస, అది ఏ రాగమైనా, మాయామాళగోళ రాగం కావచ్చు, శంకరాభరణం కావచ్చు, మీకు నచ్చిన రాగం కళ్యాణ రాగం కావచ్చు, అన్నీ కూడా చాలా ఈజీగా. అంటే ఆ రాగంలో స్వరస్థానాలు అంటే రీ 1 ఉండదు, రీ 2 ఉండదు, గా 1 ఉండదు, గా 2 ఉండదు. మనకి సరిగమ పదనిస అనేది కామన్ రాగం, సంపూర్ణ రాగం. అందులో మధ్య స్వరాలు మిస్ అయిపోతే జన్య రాగం, దానికి హెడ్ రాగం అంటే జనక రాగం ఒకటి ఉంటుంది, దాని నుంచి పుట్టిన రాగం ఉంటుంది. ఆ పుట్టిన రాగంలో మనకి కొన్ని స్వరాలు మిస్ అయిపోతాయి, లేదా ఆర్డర్ మిస్ అయిపోతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న రాగాలు జన్య రాగాలు. అంటే మనకి ఏ రాగానికైనా తెలియాల్సిన 12 స్వరస్థానాలు. అవి తెలిస్తే మనం ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ఈజీగా వాయించగలం.
ఏ పాటైనా ఈజీగా పాడగలం, దాని యొక్క స్వరాలని మనం తెలిస్తే దానికి ట్యూన్ కూడా కట్టగలం. వీటి మీద కాన్ఫిడెంట్గా మనం కమాండింగ్ సాధించినాడు మనం ఏదైనా ఈజీగా నేర్చుకోవచ్చు. నేను నేర్చుకునే ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న నిజం అదే అనమాట. నా ఎక్స్పీరియన్సే మీకు యూట్యూబ్ వీడియోల ద్వారా చెప్తున్నాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసులు కావాలంటే 8096629326 నెంబర్కి కాల్ చేయండి. మీకు తప్పకుండా ఆన్లైన్ క్లాసులు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.